హాయ్ బ్రదర్, మీ పేరు? భద్ర. భద్ర. మీరు ఎవరి ఫ్యాన్? యూజువల్ ఏ హీరో అంటే ఇష్టం? మెగా ఫ్యాన్. మెగా ఫ్యాన్. గేమ్ చేంజర్ టీజర్ ఎలా అనిపించింది? శంకర్ గారు లోలో ఉన్నారు అన్నారు. హైప్ వచ్చిందా? టీజర్ వచ్చిందా? సో టీజర్ వచ్చే వరకు మాకు కూడా ఒక టెన్షన్ ఉండేది, దాంతో క్లారిటీ వచ్చింది. ఈసారి రచ్చ క్లారిటీ వచ్చింది. గట్టి కొడతారా సంగతి? చాలా గట్టిగా గ్లోబల్ స్టార్. సో యాక్చువల్ గా ఈ టీజర్ తోనే వచ్చి ఉంటుంది గ్లోబల్ స్టార్ అని, మేబీ రామ్ చరణ్ గారికి RRR తర్వాత వచ్చిన గ్లోబల్ స్టార్. సో అనుకున్న దానికన్నా ఎక్కువ రీచ్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాం. అంటే ఇండియన్ 2 తర్వాత ఐ సినిమా, రోబో 2.0, దాని తర్వాత ఇండియన్ 2, ఇవన్నీ వరుసగా ఆయనకి నిరాశపరిచిన సినిమాలు అన్ని ఫ్లాప్లే. సో ఇప్పుడు రామ్ చరణ్ గారితో కొలాబరేట్ అయ్యారు. టీజర్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అందరికి ఒక హోప్ వచ్చింది. సంక్రాంతికి ఎలా ఉంటుంది అంటారు ఈక్వేషన్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్? డెఫినెట్లీ ఈసారి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బాస్దే, రామ్ చరణ్ గారిదే. సో ఫెయిల్యూర్ సక్సెస్ కోరుకుంటే సో మేబీ ఏమో సంక్రాంతి గుర్రం ఎగరచ్చేమో. లోలో ఉన్న శంకర్ గారికి రామ్ చరణ్ గారి ఇమేజ్ RRR తర్వాత ఇండియా వైడ్ గా ఆ ఇమేజ్ అనేది ఆయనకి ఒక కంబ్యాక్, శంకర్ గారికి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పేసి అందరూ కోరుకున్నారు. ఆ కంబ్యాక్ అనేది రామ్ చరణ్ గారి సినిమాతోనే వస్తుందంటారు? డెఫినెట్లీ దానిలో అయితే డౌటే లేదు, డెఫినెట్ వస్తుంది. ఆయన శంకర్ గారి డైరెక్షన్ కి, మా గ్లోబల్ స్టార్ గారి యాక్టింగ్ లెవెల్ కి, ఆయనకున్న ఇప్పుడు ఫాలోయింగ్ కి మేబీ ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్. ముఖ్యంగా టీజర్ చూసిన తర్వాత మీకు ఏం నచ్చాయి టీజర్ లో? టీజర్ లో స్టైల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. డిఫరెన్స్ మేబీ డబల్ యాక్షన్ అని అనుకుంటున్నాను. 3 లుక్స్ వేరియేషన్, 3 లుక్స్ ఉన్నారు కాబట్టి మేబీ కొంచెం డౌట్ ఉంది, డబల్ యాక్షన్ ఏమో అనుకుంటున్నాను. బట్ ఏదైనా పర్లేదు, లుక్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. టీజర్ లో మీకు బాగా ఆకట్టుకున్న ఎలిమెంట్ ఎవడు వాడు సంథింగ్, ఎవడు వాడు. ప్రెసెంట్ SJ సూర్య గారు అసలు విలన్ గా ఒక హైలో ఉన్నారు. సో ప్లస్ ఇప్పుడు రామ్ చరణ్ గారితో వాళ్ళిద్దరి మధ్య సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అన్న ఎక్సైట్మెంట్ ఉందా? డెఫినెట్లీ అండి. సో నిన్న వచ్చిన శనివారం, సరిపోలే శనివారం తర్వాత ఆయన మీద కొంచెం ఎక్స్పెక్టేషన్ పెరిగే ఆడియన్స్ కి. రామ్ చరణ్ గారి కాంబినేషన్ అంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ ఉండాలి, ఉంటుంది అనుకుంటున్నాను. సంక్రాంతి విన్నర్ డెఫినెట్లీ బ్లాక్ గేమ్ చేంజర్ అనుకోవచ్చా? డెఫినెట్లీ అండి, అందరం థియేటర్ లో కలుద్దాం. ఓకే.